శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి మరో 48 గంటల్లో అతి దారుణమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ధనుస్సు రాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు అనేవి రాబోతున్నాయి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులు ఎంతో ఉన్నతిని సాధించబోతున్నారు. సమాజంలో టాప్ 1 గా ఈ రాశి వారు ఎదగబోతున్నారు. 48 గంటల్లో ధనుస్సు రాశి వారి జాతకుల వారి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మీరు కానీ మా ఛానల్ ని ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను టైప్ చేసినట్టే అయితే ఇక మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వివరాలకు వెళ్తే, ఇక రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి జాతకులకు ఈ సమయంలో అంటే చాలా అదృష్టంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు. ధనుస్సు రాశి వారి జాతకులకు ఈ సమయంలో చాలా అదృష్టవంతులుగా ఉండబోతుంది. అంతేకాదు, ఇక ఈ రాశి వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారు జాతకులు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి కొన్ని సమస్యలకు ఈ సమయంలో చెక్ పెడతారని చెప్పవచ్చు. ఆకస్మిక ధనలాభం అనేది ఇక ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. కొద్ది రోజులుగా ఒక పని చేయాలి అనుకుంటున్నారు, కానీ ఎప్పటి నుంచో కూడా అది వాయిదా పడుతూ వస్తున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. మీరు చేయాలి అనుకున్న ప్రతి పనిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఎలాంటి వాయిదా లేకుండా, ఎలాంటి విఘ్నం లేకుండా మీ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయబోతున్నారు. ఈ కారణంగా ధనుస్సు రాశి వారి జాతకులు ఇంకా ధైర్యవంతులు, ఇంకా తెలివైన వారుగా మారబోతున్నారు. అంతేకాకుండా సమాజంలో ఇంకా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో కూడా కష్టపడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు ఊహించని విధంగా విజయాలు అనేవి మీకు రాబోతున్నాయి. అంతేకాకుండా మీరు మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇంకా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ కారణంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. సలహాలు తీసుకునే స్థాయి నుంచి మరొకరికి సలహాలు ఇచ్చే స్థాయికి ఈ రాశి వారు ఎదగబోతున్నారు. అంతేకాకుండా డబ్బు అనేది అధికంగా సంపాదించుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎప్పటి నుంచో కూడా కొనుగోలు చేసుకోవాలి అనుకున్నటువంటి కొన్ని వస్తువులను కూడా ఈ యొక్క సమయంలో కొనుగోలు చేయబోతున్నారు. ఇక ధనుస్సు రాశి వారు ఇక అనుకున్నట్టు సాధించేందుకు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిలుగుందని చెప్పవచ్చు. అయితే వీరికి వాహన ప్రమాదం అనేది భారీగా పొంచి ఉంది. అనుకోని ప్రమాదాల కారణంగా వీరు ఇక మరణించే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా డ్రైవ్ చేసుకుని వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేని ఎడల మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు, ధనుస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఇక హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వీరికి విద్య, వైద్య, ఆరోగ్య వంటి విషయాల్లో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. అంతేకాదు, ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక వీరికి 4 అతిపెద్ద సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నప్పటికీ ఇక వీరి యొక్క ఉద్యోగంలో మార్పు అంటే పదోన్నతి ఇక రాబోతుంది. దీనికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్లయితే మరో 48 గంటల్లో దీనికి సంబంధించిన మరో పెద్ద అప్డేట్ మీకు రాబోతుందనే చెప్పవచ్చు. ఇక మరొకటి, ఇక వాహన ప్రమాదం. ఇప్పుడే చెప్పాను కదా, వాహన ప్రమాదం ఇక మీకు పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేని ఎడల మీరు ఇక చాలా వరకు నష్టపోయే అవకాశాలు మాత్రం గట్టిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఎక్కడున్నా సరే ఇక ఈ యొక్క 2 విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో విషయం ఆరోగ్యం పట్ల చిన్న ఇక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ చిన్న ఇక అనారోగ్య సమస్య అనిపించినా సరే వెంటనే మీరు దగ్గరలోని హాస్పిటల్ కు వెళ్ళడం మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చిన్న ఇక అనారోగ్య సమస్యలే మీకు ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు నమ్మిన వ్యక్తి, మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, మీ బంధువుల్లోనే ఉన్న వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు భారీగా నష్టపోయే అవకాశమే కాకుండా ఇక త్వరలోనే మీరు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, మీ యొక్క దగ్గరలోని అలాగే మీ యొక్క అంతర్గత విషయాలను గాని, ఆర్థిక వ్యవహారాలను గాని, లేదు అంటే ఎలాంటి ఇక
వ్యాపార వ్యవహారాలను గాని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించొద్దు. దీనివల్ల మీ యొక్క పనుల్లో జాప్యం అలాగే మీ ఆర్థిక అభివృద్ధికి నష్టం కలిగించే అవకాశం ఉంది. కావున ధనుస్సు రాశి వారు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. లేని యెడల మీరే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని బల్లగుద్ది చెప్పవచ్చు. అంతేకాదు మీకు మరొక శుభవార్త కూడా ఉంది. అది త్వరలోనే మీకు 48 గంటల తర్వాత అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రాశి వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క పై అధికారితో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా అలాగే సునాయాసంగా వారు కోపగించుకునేలా చేసినా సరే కొంచెం 2-3 రోజులు అలాగే 1 వీక్ వరకు ఓపిక పట్టండి. దీనివల్ల మీ పదోన్నతి పొందుతారని చెప్పవచ్చు. కొన్నిసార్లు మీరు మీ అహం వల్ల మీ యొక్క పదోన్నతి అలాగే ఆర్థిక అభివృద్ధిని కిందకు తీసుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వీరికి అనుకున్న వారే మోసం చేసే అవకాశం ఉండడంతో ప్రతి విషయంలో కూడా మీ ఆర్థిక పరమైనటువంటి ఎలాంటి విషయంలోనే సరే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మీ పనిని మీరే చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. దానివల్ల మీ యొక్క ఆర్థిక స్థితిగతులను ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది మాత్రం మర్చిపోవద్దు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరో 48 గంటల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరి జీవితంలో జరగబోయేటువంటి ఆ 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి అనేది చూశారు కదా. మెరుగుపరుచుకోవడానికి ఇంకా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ కారణంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. సలహాలు తీసుకునే స్థాయి నుంచి మరొకరికి సలహాలు ఇచ్చే స్థాయికి ఈ రాశి వారు ఎదగబోతున్నారు. అంతేకాకుండా డబ్బు అనేది అధికంగా సంపాదించుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎప్పటి నుంచో కూడా కొనుగోలు చేసుకోవాలి అనుకున్నటువంటి కొన్ని వస్తువులను కూడా ఈ యొక్క సమయంలో కొనుగోలు చేయబోతున్నారు. ధనుస్సు రాశి వారు అనుకున్నది అనుకున్నట్టు సాధించేందుకు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిలుగుందని చెప్పవచ్చు. అయితే వీరికి వాహన ప్రమాదం అనేది భారీగా పొంచి ఉంది. అనుకోని ప్రమాదాల కారణంగా వీరు మరణించే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా డ్రైవ్ చేసుకుని వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేని ఎడల మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ధనుస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వీరికి విద్య, వైద్య, ఆరోగ్య వంటి విషయాల్లో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. అంతేకాదు ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే వీరికి 4 అతిపెద్ద సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నప్పటికీ వీరి యొక్క ఉద్యోగంలో మార్పు అంటే పదోన్నతి రాబోతుంది. దీనికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్లయితే మరో 48 గంటల్లో దీనికి సంబంధించిన మరో పెద్ద అప్డేట్ మీకు రాబోతుందనే చెప్పవచ్చు. మరొకటి వాహన ప్రమాదం. ఇప్పుడే చెప్పాను కదా, వాహన ప్రమాదం మీకు పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేని ఎడల మీరు చాలా వరకు నష్టపోయే అవకాశాలు మాత్రం గట్టిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఎక్కడున్నా సరే ఈ యొక్క 2 విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మూడో విషయం ఆరోగ్యం పట్ల చిన్న అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ చిన్న అనారోగ్య సమస్య అనిపించినా సరే వెంటనే మీరు దగ్గరలోని హాస్పిటల్ కు వెళ్ళడం మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చిన్న అనారోగ్య సమస్యలే మీకు ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తి, మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, మీ బంధువుల్లోనే ఉన్న వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు భారీగా నష్టపోయే అవకాశమే కాకుండా త్వరలోనే మీరు ఆర్థికంగా మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు మీ యొక్క దగ్గరలోని అలాగే మీ యొక్క అంతర్గత విషయాలను గాని, ఆర్థిక వ్యవహారాలను గాని, లేదు అంటే ఎలాంటి వ్యాపార వ్యవహారాలను గాని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించొద్దు. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబంలో అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. శుభమస్తు. శ్రీ మాత్రే నమః.